ఏపీలో ఎన్నికలైతే ముగిసాయండి. రిజల్ట్స్ కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ఏపీలో ఈ విధంగా రిజల్ట్స్ వచ్చి ఈ విధంగా జరిగితే 99% అయితే జరగదండి. ఇన్ కేస్ జరిగితే అసలు ఏం జరిగిద్ది అనేది రండి చూద్దాం ఒకసారి. ఇన్ కేస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ 85 సీట్లు, ఏపీ మ్యాజిక్ ఫిగర్ ఎంత అండి 88, కానీ 85 సీట్లు వచ్చి అదే బీజేపీ పార్టీకి 5 సీట్లు, అనగా కేవలం మ్యాజిక్ ఫిగర్కి 3 సీట్ల దూరంలో వైసీపీ ఉండి బీజేపీకి 5 సీట్లు వచ్చి ఉండి ఏపీలో ఇక్కడ వీళ్ళిద్దరి కన్వర్జేషన్ ఏంటి అని అంటే, ఒకవేళ మీరు కానీ మాకు సపోర్ట్ ఇస్తే వైసీపీ సీఎం సీట్ షేర్ కానీ ఇచ్చి తెలంగాణలో చెప్పినట్లుగా మోదీ గారు బీసీని సీఎం చేస్తాం అన్నట్టుగా చెప్పారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ 5 సీట్లతో కలిపి వైసీపీ ప్లస్ బీజేపీ అనే ఒక ఏపీలో సర్కార్ ఫామ్ చేస్తే, ప్రభుత్వం ఫామ్ చేసి సీఎం షేరింగ్ అంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు 1 సంవత్సరం అనే షేరింగ్ కానీ, అసెంబ్లీలో కీలక పదవులు ఈ 5గురికి ఇచ్చేటట్టు కానీ, క్యాబినెట్లో కీలక పదవులు ఈ 5గురికి ఇచ్చేటట్టు కానీ ఏదో విధంగా ఈ 2 ఫామ్ చేస్తే ఏం జరిగిద్ది అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఒక బీసీని సీఎం చేయాలన్న మోడీ గారి కళ నెరవేరుతుందండి. ఒకవేళ ఇదే విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్ని 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ బీసీ పరిపాలించే టైం వస్తుంది. మరి ఈ విధంగా జరుగుతుందా? వైసీపీకి మ్యాజిక్ ఫిగర్లో కేవలం 4-5 సీట్ల దూరంలోనే మ్యాజిక్ ఫిగర్ అందేటట్టు వస్తుందా రిజల్ట్? ఒకవేళ వచ్చి బీసీపీ ఆ మ్యాజిక్ ఫిగర్ వచ్చే సీట్లు బీజేపీకి వచ్చి అదే బీజేపీ కానీ కలిసి ఈ ప్రభుత్వం ఫామ్ చేస్తే ఏపీలో 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ బీసీ సీఎం వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఇది 99% జరగదు. ఎందుకంటే ఈ కూటమిలో టీడీపీ, బీజేపీ అదేవిధంగా జనసేన కలిసి పోటీ చేశాయి. ఇది 99% జరిగే ఛాన్స్ అయితే లేదు. ఇన్ కేస్ జరిగితే, ఒకవేళ జరిగితే మాత్రం ఏపీని ఒక బీసీ సంబంధించిన వ్యక్తి పరిపాలించే కనీసం 1 సంవత్సరాన పరిపాలించే ఛాన్స్ వస్తుంది, లేదా క్యాబినెట్లో కీలక పదవులు దక్కే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి. ఇవన్నీ జస్ట్ ఊహాగానాలు మాత్రమే అండి. ఏ పార్టీని ఎవరిని ఉద్దేశించిన కాదు. ఇన్ కేస్ జరిగితే అంటే 99% జరగదనే చెప్తున్నాను. ఒకవేళ జరిగితే ఏపీకి బీసీ, తెలుగు రాష్ట్రాల్లో అది ఆంధ్రప్రదేశ్లో బీసీ సీఎం వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి, వెయిట్ చేయాలి. అదేవిధంగా కేంద్రంలో ఒకవేళ వైసీపీ తోడు వైసీపీ ఎంపీ సీట్లు బీజేపీకి అవసరం అయితే ఈ విధంగా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. చూడాలి మరి. అసలు ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందో, లేక వైసీపీ స్వతంత్రంగా అధికారంలోకి వస్తుందో, లేకపోతే వైసీపీ బీజేపీతో కలిసి అధికారంలోకి వస్తుందో, లేకపోతే టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి సర్కార్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? నేనైతే ఇది 99% జరగదని అనుకుంటున్నాను. కాకపోతే అంచనా, ఇన్ కేస్ జరిగితే ఏంటి అనేది అంచనాతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంతే అండి మరి ఈ వీడియో, ఇంతకుమించి ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మా వన్ సొల్యూషన్స్.